యోగా గురు బాబా రామ్దేవ్ కంపెనీ పతంజలికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. పతంజలికి చెందిన 14 ప్రొడక్ట్స్ను బ్యాన్ చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ఈ మేరకు సుప్రీంకోర్టుకు తెలిపింది ఉత్తరాఖండ్ సర్కార్. పతంజలి ప్రొడక్ట్స్ ప్రకటనలపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసింది. సుప్రీంకోర్టులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేసు వేసింది. ఈ క్రమంలో దివ్య ఫార్మసీకి చెందిన 14 ఉత్పత్తుల లైసెన్స్ను ఉత్తరాఖండ్ రద్దు చేసింది. పతంజలి దివ్య ఫార్మసీ రూపొందించిన దృష్టి ఐ డ్రాప్స్, స్వసరి గోల్డ్, స్వసరి వాటి, బ్రోన్కమ్, స్వసరి ప్రావహి, స్వసరి అవాలే, ముక్తా వాటి, ఎక్స్ట్రా పవర్, లిపిడామ్, బీపీ గ్రిట్, మధు గ్రిట్, మధు నశిని వంటి ప్రోడక్ట్స్తో పాటు వాటి ఎక్స్ట్రా పవర్, లివామృత్ అడ్వాన్స్, లివోగ్రిట్, ఐగ్రిట్ గోల్డ్ ఉత్పత్తులను ఉత్తరాఖండ్ లైసెన్స్ విభాగం సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపింది. ఏప్రిల్ 15న దివ్య ఫార్మసీ పతంజలి ఆయుర్వేద సంస్థకు ఉత్తర్వులు జారీ చేసింది. పదే నిబంధనలు ఉల్లంఘించడం, తప్పుదారి పట్టించే ప్రకటనలపై కాస్మోటిక్ చట్టం ప్రయోగించింది. కాస్మోటిక్ చట్టం 1945 159/1 కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గతేడాది నవంబర్లో పతంజలి ప్రకటనలపై సుప్రీంకోర్టులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది. వివిధ వ్యాధులకు పతంజలి ఉత్పత్తుల ద్వారా ఫలితం ఉంటుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయుర్వేద, యునాని నుంచి అనుమతి తీసుకోకుండా ప్రచారం చేస్తున్నారంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో పతంజలికి చెందిన 14 ఉత్పత్తులను ఉత్తరాఖండ్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. పతంజలికి భారీ షాక్ అని చెప్పాలి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం దాదాపు 14 ప్రోడక్ట్స్పై బ్యాన్ విధించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ మేరకు సుప్రీంకోర్టుకు ఈ ప్రోడక్ట్స్ను బ్యాన్ చేస్తున్నట్లుగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్ 15న దివ్య ఫార్మసీ పతంజలి ఆయుర్వేద సంస్థకు సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ విభాగాలకు చెందినటువంటి ఉత్పత్తులకు సంబంధించి దాదాపు 14 ఉత్పత్తులకు సంబంధించినటువంటి లైసెన్స్ను రద్దు చేస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేసు వేసింది. అయితే దివ్య ఫార్మసీకి చెందిన 14 ఉత్పత్తుల లైసెన్స్ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం అయితే రద్దు చేసింది. ప్రధానంగా దివ్య ఫార్మసీ రూపొందించిన దివ్య దృష్టి ఐ డ్రాప్స్, కంటి చుక్కలు, అలాగే స్వసరి గోల్డ్, స్వసరి వాటి, బ్రోన్కమ్, స్వసరి ప్రవాహి, స్వసరి అవాలే, ముక్తా వాటి, ఎక్స్ట్రా పవర్, లిపిడామ్, బీపీ గ్రిట్, మధు గ్రిట్, మధు నాశిని, వాటి ఎక్స్ట్రా పవర్, లివామృత్ అడ్వాన్స్, లివోగ్రిట్, ఐగ్రిట్ గోల్డ్ ఉత్పత్తులను ఉత్తరాఖండ్ లైసెన్స్ విభాగం సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఏప్రిల్ 15న దివ్య ఫార్మసీ పతంజలి ఆయుర్వేద సంస్థకు ఉత్తర్వులు జారీ చేసింది. పదే నిబంధనలు ఉల్లంఘించడం, వినియోగదారులను తప్పుదారి పట్టించే ప్రకటనలపై కాస్మోటిక్ చట్టం 1945 159/1 కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గతేడాది నవంబర్లో పతంజలి ప్రకటనలపై సుప్రీంకోర్టులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. వివిధ వ్యాధులకు పతంజలి ఉత్పత్తుల ద్వారా నయం చేస్తామంటూ, ఫలితం ఉంటుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై పతంజలి సంస్థపై ఈ పిటిషన్ దాఖలైంది. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయుర్వేద, యునాని నుంచి అనుమతి తీసుకోకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఐఎంఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే పతంజలికి చెందిన 14 ఉత్పత్తులను ఉత్తరాఖండ్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. దీంతో పతంజలికి బిగ్ షాక్ తగిలినట్లయింది. బాబా రామ్దేవ్ చెందిన ఆయుర్వేద సంస్థ పతంజలికి ఓవైపు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా 14 ప్రోడక్ట్స్ని బ్యాన్ చేయడంతో మరోసారి భారీ షాక్ తగిలినట్లయింది.